హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. తెలంగాణ చరిత్రలో భాగంగా కుతుబ్ షాహీ మరియు ఆసఫ్ జాహీ రాజుల యొక్క వరుస క్రమాన్ని ఈ వీడియోస్లో చూసే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా చరిత్ర చదువుతున్నప్పుడు రాజుల యొక్క వరుస క్రమము మరియు వారి కాలంలో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు గుర్తుపెట్టుకోవడం ద్వారా చరిత్ర ఎక్కువ కాలం గుర్తుంటుందన్నమాట. ఇక్కడ మనం చూస్తే కుతుబ్ షాహీ రాజుల యొక్క వరుస క్రమము 1518, యాక్చువల్లీ ఇక్కడ 1518లో స్టార్ట్ అయ్యి 1687 వరకు మనకు ఉంటుందన్నమాట. అంటే మొఘలాయుల యొక్క పాలన స్టార్ట్ అయ్యే వరకు కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాస్తవంగా దక్షిణ భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యం యొక్క స్థాపన అనేది ఆసన్ గంగు బహుమనీ షా చేత 1347 సంవత్సరంలో బహుమనీ సామ్రాజ్యం యొక్క స్థాపన అనేది జరుగుతుంది. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు అంటే 1347 నుంచి 1518 పాటు బహుమనీ సామ్రాజ్యం అనేది ఉంటుందన్నమాట. అయితే చాలామంది రాజులు ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ మూడో మహమ్మద్ షా. సో ఆయన కాలంలో ప్రధానిగా పనిచేసినటువంటి మహమ్మద్ గవాన్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన కాలంలోనే సంస్కరణలు చాలా జరిగినాయి బహుమనీ సామ్రాజ్యం యొక్క కాలంలో. మరియు దాంతోపాటు ఇక్కడ ఏంటంటే సామ్రాజ్యం ఆ కాలంలో అనిశ్చితి కూడా చాలా ఏర్పడ్డదన్నమాట. ఎందుకంటే స్థానికేతరులు ఎక్కువ మంది ఇక్కడికి రావడము, వలసదారులుగా రావడము, వాళ్ళకి మహమ్మద్ గవాన్ ప్రిఫరెన్స్ ఇవ్వడము, అంటే దాన్ని యాక్చువల్గా ముల్కీలు అని చెప్పేసి మనం ముల్కీల కాన్సెప్ట్ చదివినప్పుడు కూడా చదువుతాం అనమాట. కాబట్టి ఆ రకంగా స్థానికేతరులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల స్థానికులు ఇక్కడ ఆయన మీదకి తిరుగుబాటు చేయడము, ఆ రకంగా ఆయన మీద కుట్రలు బన్నితే 1441 సంవత్సరంలో ఈ మహమ్మద్ షా ఏం చేస్తారంటే ఆయన ఉరి తీపిస్తారు అనమాట. సో తీపించినప్పుడు అప్పటి నుంచి రాజుకి పట్ల వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది. మొత్తంగా రాజ్యంలో అనిశ్చితి ఏర్పడుతుంది అనమాట. అన్స్టేబుల్ అయిపోతుంది అంతా కూడా రాజ్యం. సో అప్పటి నుంచి క్షీణిస్తూ వస్తుంది అనమాట. సో అదే క్రమంలో ఏమవుతుందంటే 1518 అరౌండ్ ఆ కాలంలో మొత్తంగా బహుమనీ సామ్రాజ్యం అనేది కుప్పగూలిపోయి, ఆ బహుమనీ సామ్రాజ్యం యొక్క స్థానంలో ఇక్కడ అహ్మద్ నగరు, బీదరు, బీరారు, బీజాపూరు, గోల్కొండ అనేటువంటి ఇక్కడ 5 స్వతంత్ర రాజ్యాలు అనేటువంటివి ఏర్పడతాయి అన్నమాట. సో అందులో ఒక రాజ్యమే మన గోల్కొండ సామ్రాజ్యము. ఆ గోల్కొండ సామ్రాజ్యాన్ని మన కుతుబ్ షాహీలు పరిపాలించారనమాట. సో సుదీర్ఘకాలం పాటు అంటే 1518 నుంచి 1687 మధ్య కాలంలో ఈ కుతుబ్ షాహీల యొక్క పాలన అనేది గోల్కొండ సామ్రాజ్యంలో జరిగిందన్నట్టుగా మనం చరిత్రలో చదువుతాం. కాబట్టి ఇక్కడ రాజుల వరుస క్రమాన్ని బట్టి మనం చూస్తే సుల్తాన్ కులీ, జంషీదు, ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా, అబుల్ హసన్ తానిషా అని చెప్పేసి 7 రాజులు ఇక్కడ కుతుబ్ షాహీ సామ్రాజ్యాన్ని గోల్కొండలో పరిపాలించారనమాట. ఇక్కడ మొదటి వ్యక్తి మనం చూసినట్టయితే సుల్తాన్ కులీ. ఈయననే యాక్చువల్గా సుల్తాన్ కులీ కుతుబ్ షా అంటాము. కులీ కుతుబ్ షా, సుల్తాన్ కులీ సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అంటాము. సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అంటాము. ఈయన యాక్చువల్గా తెలంగాణకు తరఫ్దారుగా పనిచేసినటువంటి వ్యక్తి బహుమనీ సామ్రాజ్యంలో. అంటే బహుమనీ సామ్రాజ్యంలో ఒక వ్యక్తిగా ఉండి ఈ తెలంగాణ ప్రాంతానికి తరఫ్దారుగా ఉన్నాడు. ఎప్పుడైతే బహుమనీ సామ్రాజ్యం అనేది క్షీణించిపోయిందో అప్పుడు 1518లో ఈయన స్వతంత్ర సామ్రాజ్యాన్ని, గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించిననమాట. సో ఈయన ఆరిజిన్ మనం చూసినట్టయితే ఈయన మధ్యాసియా, దక్షిణ ఇరాన్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఈయన జాతి అంటే ఈయన కారుకునేల్ జాతికి సంబంధించిన వ్యక్తి అనమాట. ఈ కారుకునేల్ అంటేనే ఆయన నల్ల గొర్రె అని చెప్పేసి దానికి అర్థంగా చెప్తారు. ఇక్కడ మనం చూస్తే మధ్యాసియా ప్రాంతంలో, మనకు మిడిల్ ఏషియా ప్రాంతంలో మనకేంటంటే కారుకునేలు అండ్ ఆకునేలు అనేటువంటి 2 తెగలు ఉన్నాయి అన్నట్టు. కారుకునేలు అంటే దాని అర్థం యాక్చువల్గా నల్లగొర్రె అంటారు. ఆకునేలు అంటే ఇక్కడ తెల్లగొర్రె అంటారు అనమాట. కాబట్టి అక్కడ ఉండే ముస్లిం 2 జాతుల యొక్క పేర్లు అన్నట్టు అవి. సో ఆ రకంగా కారుకునేల్ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ సుల్తాన్ కులీ. సో ఆయన స్వతంత్ర సామ్రాజ్యాన్ని 1518లో ఇక్కడ స్థాపించిండు. సుదీర్ఘకాలం పాటు 1543 వరకు సామ్రాజ్యాన్ని పరిపాలించిండు. ఇక్కడ మనం చూస్తే ఈయన కాలంలో ఎవరెవరికి సమకాలికంగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ పరిశీలిస్తే ఆయన శ్రీకృష్ణదేవరాయలకి, అచ్యుతరామరాయలకి, బీజాపూరు మరియు మొఘల్ వంశ స్థాపకుడైన బాబరు, సూర్ వంశ స్థాపకుడైనటువంటి షేర్ షా కూడా ఆయన సమకాలికంగా ఉన్నాడు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చదువుతాం అనమాట. అయితే ఈయన తర్వాత మనం చూస్తే జంషీద్ యాక్చువల్గా సుల్తాన్ కులీ యొక్క కొడుకు. ఈయన అధికార దాహంతో, అంటే రాజు కావాలని చెప్పేసి కోరికతో ఏం చేస్తారంటే ఈయన సుల్తాన్ కులీని చంపేస్తారనమాట. సో చంపేసి ఆయన రాజ్యపాలకుడు అవుతాడు. అయినప్పటికీ ఈయన తండ్రిని చంపేసి మోసం చేసి రాజు అయ్యిండు కాబట్టి ఈయనకు ఎక్కువ సపోర్ట్ చేయలే సామంత రాజులు వాళ్ళంతా కూడా.
కాబట్టి ఎక్కువ కాలము గాకుండా ఒక 7 సంవత్సరాల కాలం పాటే పరిపాలించిండు. సో, ఇది ఈయన కాలానికి సంబంధించింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇక్కడ మనం వస్తే ఇబ్రాహీం కుతుబ్ షా అంటాము. ఈయన గూడా సుల్తాన్ కులీ యొక్క కొడుకు. అయితే జంషీద్ ఎప్పుడైతే సుల్తాన్ కులీని చంపేసిండో, తండ్రిని ఎప్పుడైతే చంపేసిండో, ఇక ఇబ్రాహీం కుతుబ్ షా అయితే ఇక వీళ్ళ అన్ననే జంషీద్ యొక్క తమ్ముడు అన్నట్టు. సో, ఆ అన్న జంషీదు నన్ను గూడా చంపుతారని చెప్పేసి తమ్ముడు ఏం చేసిండంటే ఈయన ఇబ్రాహీం కుతుబ్ షా, ఈయన రాజ్యం నుంచి పారిపోయి పక్కన ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి అప్పుడు సదాశివరాయల యొక్క పరిపాలన కొనసాగుతుంది. సో, ఆయన ప్రధానిగా ఉన్నటువంటి అలయ రామరాయలు యొక్క ఆహ్, ఆహ్, ఆయన ఆయన దగ్గరికెళ్ళి సో, ఆయనని శరణు వేడిండనమాట. కాబట్టి నాకు చోటు కల్పించని చెప్పేసి. కాబట్టి విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రధాని అయినటువంటి అలయ రామరాయలు ఈ ఇబ్రాహీం కుతుబ్ షాకి చోటుని కల్పిస్తారనమాట. ఆ రకంగా కొంతకాలం పాటు అంటే ఇక్కడ జంషీద్ చనిపోయేంత వరకు గూడా ఇబ్రాహీం కుతుబ్ షా విజయనగర సామ్రాజ్యంలో ఉన్నాడు. ఆయనకు చోటు కల్పించిండనమాట. సంరక్షణ కల్పించిండన్నట్టు. సో, ఆ రకంగా కొనసాగింది. ఎప్పుడైతే జంషీద్ చనిపోయిండని తెలిసిందో, అప్పుడు ఇబ్రాహీం కుతుబ్ షా మళ్ళీ కుతుబ్ షా గోల్కొండకి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ రాజ్య పరిపాలన స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఈయన ఇక్కడ మన కుతుబ్ షాహీ సామ్రాజ్య పాలకుల అందరిలో కూడా షా అనేటువంటి బిరుదును పొందినటువంటి మొదటి వ్యక్తిగా మనము ఇబ్రాహీం కుతుబ్ షా అని చెప్తాం అన్నట్టు. కాబట్టి ఇబ్రాహీం కుతుబ్ షా గొప్ప పాలకుడు. ఈయన కాలంలోనే ఇక్కడ ఈయన బామ్మర్దైనటువంటి హుస్సేన్ షా వలి ఇక్కడ ఆయన హుస్సేన్ సాగర్‌ని నిర్మించిండు. సో, అదే రకంగా ఇక్కడ పురాణపుల్ వంతెన గూడా ఈయన కాలంలో నిర్మించబడింది. సో, అన్నట్టుగా మనం చదువుతాము. ఈయన మంచి సాహిత్య ప్రియుడు, కవి అని చెప్తాము. కవులను పోషించినట్టు చెప్తాము. ఇక్కడ ఇక్కడ అద్దంకి గంగాధరుడు మరియు మనకున్నటువంటి కందుకూరు రుద్రకవి వీళ్ళందరూ గూడా ఈయన ఆస్థానంలో కవులే అన్నట్టు. ఈయనను కవులు మల్కీబరాముడు అని పిలిచారన్నట్టుగా మనం చదువుతాము. మరియు ఈయన ఆస్థానం ఉన్నటువంటి అద్దంకి గంగాధరుడు తపతీ సమరణోపాఖ్యాన్ని రచించిండు. ఆ కందుకూరు రుద్రకవి నిరంకుశోపాఖ్యాన్ని రచించినట్టుగా మనం చదువుతాము. సో, ఇవన్నీ గూడా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ గోల్కొండలోంటి వజ్రాలు, వస్త్రాలు ఇవన్నీ గూడా ఐరోపా మార్కెట్‌లో విపరీతంగా డిమాండ్‌ని పొందినాయన్నట్టుగా మనం చదువుతాం. అంటే వర్తక వాణిజ్యాలు గూడా ఎక్కువగా డెవలప్‌మెంట్ అయినాయన్నట్టుగా ఇక్కడ మనం చెప్తాం అనమాట. అదేవిధంగా హుస్సేన్ సాగర్ చెరువు, ఇబ్రహీపట్నం చెరువు ఇవన్నీ గూడా ఈయన కాలంలోనే ఆహ్, ఏర్పడినట్టు నిర్మాణం జరిగినట్టుగా ఇక్కడ మనం చదువుతాం అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి అంశము. ఇబ్రాహీం కుతుబ్ షా 1550 నుంచి 1580 వరకు. ఇక నెక్స్ట్ ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క కొడుకైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా 1580 నుంచి 1612 వరకు పరిపాలించిండు. ఈయన హైదరాబాద్ నగరం యొక్క నిర్మాత అని చదువుకుంటాం. ఒక గొప్ప వ్యక్తిగా కుతుబ్ షాహీ రాజుల్లో ఒక గొప్ప వ్యక్తిగా మనము చదువుకుంటాం అనమాట. కాబట్టి ఈయన ఎవరికి సమకాలికుడు? సో, ఈయన కాలంలో ఎవరు ఉన్నారు ఇక్కడ మనకు చూస్తే అక్కడ అక్బరు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అక్బరు ఈయన సమకాలికంగా ఉన్నాడు. ఆయన గూడా ఈయనకు మంచి స్నేహితుడిగా చెప్తారు. అదేవిధంగా జహంగీర్ గూడా ఈయనకు సమకాలికంగా ఉన్నాడు. ఇక ఆదిల్ షా వంశానికి సంబంధించినటువంటి అంటే బీజాపూర్ వంశానికి సంబంధించినటువంటి బీజాపూర్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రెండో ఇబ్రాహీం ఆదిల్ షా గూడా ఉన్నాడు. అదేవిధంగా అరవీటి వంశమైనటువంటి విజయనగర రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి అరవీటి వంశము రెండో వెంకటపతి రాయలు గూడా ఈయనకు సమకాలికంగా ఉన్నాడు. సో, ఇది ఇలాంటి ఇంకా చాంద్ బీబీ అహ్మద్ నగర్‌ని పరిపాలించినటువంటి చాంద్ బీబీ, ఎలిజబెత్ రాణి ఇంగ్లాండ్‌ని పరిపాలించినటువంటి ఎలిజబెత్ రాణి గూడా ఈయనకు సమకాలికంగా ఉన్నట్టుగా మనము చదువుతాం అనమాట. అయితే ఈయన కాలంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏందంటే, ఈయన కాలంలో ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి కొంతమంది స్థానికేతరులు వాళ్ళనే మనము అఫాకీలు అంటాం. అఫాకీలు వీళ్ళనే యాక్చువల్‌గా నాన్ ముల్కీలు అన్నట్టుగా మనం దానికి ముల్కీ ఉద్యమాలు జరిగినప్పుడు చదువుతాం అన్నట్టు. అయితే ఈ అఫాకీలు అనేవాళ్ళు మనకి ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వలసదారులుగా వచ్చిర్రన్నట్టు. సో, అట్లా చాలామంది వచ్చిర్రు. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ మనం ఏం చెప్తామంటే మీర్ మోమిన్ అస్త్రాబాది అంటాము. మీర్ మోమిన్ అస్త్రాబాది. ఈ మీర్ మోమిన్ అస్త్రాబాది ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక అఫాకీ వలసదారన్నట్టు. మీర్ మోమిన్ అస్త్రాబాది. మీర్ మోమిన్ అస్త్రాబాది ఈయన ఒక మంచి కవి, ఒక కళాకారుడు, ఒక ఇంజినీరు, ఆర్కిటెక్టు అని చెప్తారనమాట. కాబట్టి ఈయన ఏం చేసిండంటే ఈయన హైదరాబాద్ యొక్క నగరాన్ని యొక్క రూపశిల్పి అని చెప్తాం. అంటే ఒక ఆర్కిటెక్ట్ అనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనకు చార్మినార్ యొక్క నిర్మాణం యొక్క రూపశిల్పి ఆర్కిటెక్ట్ కూడా ఇక్కడ మనము ఈ మీర్ మోమిన్ అస్త్రాబాదిగా చెప్తాం అనమాట. ఈయన ఒక సూఫీ తత్వవేత్త, ఒక ఇంజనీరు, ఒక పరిపాలనవేత్త. ఓకే. హైదరాబాద్ నగరం యొక్క నిర్మాణ ప్రణాళికను చార్మినారు మరియు దాని పరిసరాల పరిసర కూడళ్ళు జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నిర్మాణ ప్రణాళికను కూడా మొత్తం చేసింది ఇక్కడ మనము మీర్ మోమిన్ అస్త్రాబాది. ఈయన మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో వచ్చినటువంటి అఫాకీగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశము. సో, ఇక నెక్స్ట్ మనం చూస్తే మహమ్మద్ కుతుబ్ షా
అయితే యాక్చువల్‌గా మహమ్మద్ కులీ కుతుబ్ షాకి యాక్చువల్‌గా వారసులు లేరు. ఆయన కొడుకులు లేరనమాట. కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన యొక్క అన్న అయినటువంటి సుల్తాన్ ఆయన అన్న అయినటువంటి ఇక్కడ మీర్ మహమ్మద్ అమీన్ యొక్క కొడుకును ఈయన చిన్నప్పటి నుంచే పెంచుకున్నాడన్నట్టు. సో, ఆయన పేరే ఇక్కడ మహమ్మద్ కుతుబ్ షా. అయితే ఈయన యొక్క కూతురైనటువంటి హయత్ బక్షి బేగాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ మహమ్మద్ కుతుబ్ షాకి ఇచ్చి వివాహం చేసిండన్నట్టు. సో, యాక్చువల్‌గా ఇక్కడ చెప్పాలంటే ఒక రకంగా అన్న యొక్క కొడుకు ఇక్కడ మహమ్మద్ కుతుబ్ షా. అదేవిధంగా అల్లుడు గూడా. అంటే ఆయన కూతురైనటువంటి హయత్ బక్షి బేగాన్ని ఇచ్చి పెళ్లి చేసిండు కాబట్టి అల్లుడు. ఇక్కడ ముస్లిం సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ కజిన్స్‌ని గూడా పెళ్లి చేసుకునేటువంటి సాంప్రదాయం ఉంటది కాబట్టి, సో, ఆ రకంగా జరిగిందన్నట్టు. ఆ రకంగా అల్లుడు మరియు అన్న కొడుకైనటువంటి మహమ్మద్ కుతుబ్ షా యొక్క పరిపాలనా కాలము 1612 నుంచి 1626 మధ్యల కొనసాగిందన్నట్టు. ఇక్కడ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే ఎక్కడైతే హయత్ బక్షి బేగం అని ఏదైతే చెప్తున్నామో మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురని. సో, ఆమె పేరు మీదనే మనకు ఇప్పుడు హైదరాబాద్ యొక్క విజయవాడ హైవే మీద ఉన్నటువంటి హయత్ నగర్ అనేటువంటి ఏదైతే ఉన్నదో సో, అది ఇక్కడ ఆమె పేరు మీదనే వచ్చినట్టుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నట్టు. ఇక నెక్స్ట్ మనం చూస్తే ఈ మహమ్మద్ కుతుబ్ షా యొక్క పరిపాలనా కాలము 1612 నుంచి 1626 మధ్యలో జరిగింది. ఇక్కడ ఆయన ఏందంటే ఇక్కడ శాంతి ప్రియుడు, ఇక్కడ పీస్‌ని ఎక్కువ లవ్ చేసేటోడు అన్నట్టు. సో, ఆ రకంగా భగవద్భక్తి ఎక్కువ. భక్తి ఇంక యుద్ధాలు, వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు అనేటువంటివి ఈయనకు పెద్దగా లేదు అన్నట్టు. అలాంటి వాటి మీద అనుభవం లేదు. కాబట్టి ఈయన కాలంలో ప్రధానమంత్రి మీర్ మోమిన్ అస్రాబాది ఇతను ప్రధానమంత్రిగా వర్క్ చేసినట్టు. 1612 నుంచి 1624 మధ్యన. ఎవరైతే మనం ఇక్కడ హైదరాబాద్ యొక్క ఇక్కడ రూపశిల్పి, ఇక్కడ ఆర్కిటెక్ట్ అంటున్నామో, అదేవిధంగా చార్మినార్ యొక్క ఆర్కిటెక్ట్ అంటున్నామో మీర్ మోమిన్ అస్రాబాది. ఈయన కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసిండన్నట్టు. అది మనము గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది దీనికి సంబంధించి. ఇక్కడేందంటే ఈయన శాంతి ప్రియుడు, ఎక్కువ యుద్ధాలు రావు కాబట్టి, ఎక్కువ చాకచక్యం లేదు కాబట్టి మహమ్మద్ కుతుబ్ షా. సో, ఆయన కాలంలోనే మొఘలాయుల యొక్క దాడులనేవి స్టార్ట్ అయితాయన్నట్టు. కాబట్టి మొఘల్స్ యొక్క వారి యొక్క కన్ను ఈ గోల్కొండ మీద పడతది. సో, ఆ రకంగా అట్లా మహమ్మద్ కుతుబ్ షా కాలంలోనే ఇక్కడ స్టార్ట్ అయితదన్నట్టు. సో, ఇది దీనికి సంబంధించి. ఇక నెక్స్ట్ ఆయన కుమారుడైనటువంటి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా పరిపాలన స్టార్ట్ చేస్తాడు. ఆయన 1626 నుంచి 1672 అంత ఎక్కువ కాలం పాటు ఈయన పరిపాలించినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చెప్తాము అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. ఇక ఈయన కూడా అసమర్థుడు, విలాసప్రియుడు కాబట్టి ఈయన కాలంలో కూడా ఎక్కువ పరిపాలన అనేది ఎక్కువ చాకచక్యంగా జరగలేదు. ఇక అదేవిధంగా షాజహాను మరియు ఔరంగజేబుల యొక్క నిరంతరమైనటువంటి దాడులు కూడా, దండయాత్రలు కూడా ఈయన కాలంలో కొనసాగినాయి. ఇక ఈయన అసమర్థుడే కాబట్టి హయత్ బక్షి బేగం ఎవరైతే మనకు మహమ్మద్ కుతుబ్ షా యొక్క భార్య అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా యొక్క తల్లి అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన సంరక్షణలోనే ఇక్కడ రాజ్యం అనేది కొనసాగింది. ఎక్కువ కాలం పాటు కొనసాగింది. ఇక దాడులు కూడా, దండయాత్రలు కూడా ఎక్కువ శాతం జరిగినట్టుగా మనం ఇక్కడ చెప్తాం అన్నట్టు. ఇక నెక్స్ట్ ఈయన కుమారుడైనటువంటి అల్లుడు అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా యొక్క అల్లుడైనటువంటి అబుల్ హసన్ తానిషా 1672 నుంచి 1687 పాటు పరిపాలించిండు. అయితే ఈయన కాలంలో అక్కన్న, మాదన్న మరియు కంచర్ల గోపన్న అనేటువంటి వ్యక్తులు ఆస్థానంలో పనిచేసారన్నట్టు. ఇక్కడ తెలుగువారు, హిందువులు, సో, వీరి కాలంలో పనిచేసినట్టుగా మనం చరిత్రలో చదువుతాము. ఇక ఈయన కాలంలో మనకేంటంటే పూర్తి మొత్తంలో మనకు 1687 సంవత్సరంలో ఇక్కడ గోల్కొండ సామ్రాజ్యం అనేది మొఘలాయుల యొక్క పాలైపోయిందన్నట్టు. అంటే ఇక్కడ ఈయన ఆస్థానం ఉన్నటువంటి ఆస్థానం ఉన్నటువంటి అబ్దుల్లా ఫనీ అనేటువంటి ఒక ద్వారపాలకుడు ఏం చేస్తారంటే మోసం చేసి ఔరంగజేబు సేనలు వచ్చినప్పుడు తలుపులు తెరుస్తారన్నట్టు. ఆ దుర్గ ద్వారాన్ని తెరవడం ద్వారా ఆ రకంగా కుట్ర చేసి ఔరంగజేబు సేనలు అనేటువంటి గోల్కొండ సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యి ఆ రకంగా గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటాయి. సో, అది ఈయన కాలంలో జరిగినటువంటి థింగ్ అనమాట. సో, ఆ రకంగా కుతుబ్ షాహీ యొక్క సామ్రాజ్యం యొక్క పరిపాలన సుదీర్ఘంగా 1518 నుంచి 1687 కాలంలో జరిగి 1687లో ఔరంగజేబు ఆక్రమించుకోవడం వల్ల అది అంతమైంది అన్నట్టుగా చెప్తాము. ఇది దీనికి సంబంధించినటువంటి ఇది. ఇక్కడ ప్రశ్నలు మనం చూస్తే ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో పడేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆయన కాలంలో కవులు ఇక్కడ అద్దంకి గంగాధరుడు, కందుకూరు రుద్రకవి ఆయనను మల్కీబ రాముడు అని పిలిచింది. అదేవిధంగా పురాణపుల్ వంతెన యొక్క నిర్మాణం జరిగింది. సో, ఇవన్నీ కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అక్కడ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో సుదీర్ఘంగా ఇంకా ఎక్కువ ఉంటుంది మీర్ మోమిన్ అస్రాబాది గురించి. ఆయన రాసినటువంటి తూనికలు కుల్తల మీద రిసాలా మగ్దారియా అనేటువంటి ఒక బుక్ ఉన్నది. సో, వాటి గురించి కూడా ఎగ్జామినేషన్లో ఇంతకుముందు అడిగారు.
ఓకే. సో, చార్మినార్ యొక్క నిర్మాణము, మక్కా మసీద్ యొక్క నిర్మాణము ఇవన్నీ గూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలనమాట. సో, ఇది దీనికి సంబంధించి. సో, నెక్స్టు ఆసఫ్ జాహీల యొక్క పరిపాలన వరుస క్రమాన్ని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.